ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని శ్రీరామ్ నగరు, వినాయక నగరు, చెత్తగుట్టాలు ఈ ఏరియాలో ప్రజలందరూ చాలా మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఉన్న కారణంగా ప్రొద్దుటూరు పట్టణ పద్మశాలీయ సంఘం తరఫున మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినాము ఉచితంగా. ఇక్కడ హోలిస్టిక్ హాస్పిటల్ తరఫు నుంచి డాక్టర్లు వచ్చి చెక్ చేస్తున్నారు. బీపీ, షుగరు, ఈసీజీ, టుడీకో ఉచితంగా చెక్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ఇక్కడ ఉండే ప్రజలందరూ ఇప్పటికే 200 మందికి పైగా సద్వినియోగం చేసుకుంటారు. ఇక మీద మా చేనేత కాలనీలో ఎక్కడ ఉన్నాయో ఇటువంటి క్యాంపులు పెట్టేసి ప్రతి ఒక్కరికి వైద్యం ఉచితంగా అందాలనే ఉద్దేశంతో చెక్ చేపిస్తూ మేము అనుకున్నాము. మా సంఘం తరఫున గుండెకు సంబంధించినది, నరాలకు, కీళ్ళ నొప్పులకు, బీపీ, షుగరు ఇవన్నీ ఉచితంగానే పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇంకా ప్రజలకు అందుబాటులో రావాలని మా వీవర్స్ ఎక్కడ ఉన్నారో వీవర్స్ కానీ మా బీసీలు అందరికీ అందుబాటులో ఉండే ఏరియాలలో ఇటువంటి క్యాంపులు మా సంఘం తరఫున నిర్వహించాలని మేము అనుకున్నాము. నిర్వహించుదాం కూడా తొందరలో అని అందరికీ తెలియజేసుకుంటున్నాము. అగ్గారపు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈరోజు దొరసానిపల్లె భావనారుషి దేవాలయంలో ఉచితంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపు వలన ఇక్కడ ఉన్నటువంటి చేనేతలకు కానీ బీసీలకు కానీ ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా కూడా మంచి జరుగుతుంది. ఇక్కడ బీపీ, షుగర్ దగ్గర నుండి ఆర్థోపెడిక్, తర్వాత మెడికల్, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్ డాక్టర్స్, తర్వాత హార్ట్ కి సంబంధించి డాక్టర్స్, 2DK మిషన్లు తీసుకొని వచ్చి, ఈసీజీ మిషన్లు తీసుకొని వచ్చి ఇక్కడ వైద్యం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మధ్య తరగతి ప్రజలు, తర్వాత బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి ప్రజలు ఉండడం వలన ఇక్కడ వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరుగుతూ ఉంది. పొద్దున 8 గంటలకు ప్రారంభిస్తే 8 గంటల నుండి 11 గంటల లోపలే దాదాపు 200 మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ జబ్బులని పరీక్షించుకొని వెళ్ళినారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి హోలిస్టిక్ హాస్పిటల్ డాక్టర్స్ వాళ్ళకి ఒక రకమైనటువంటి ఉచిత వైద్య విధానాన్ని కూడా ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. హోలిస్టిక్ హాస్పిటల్లో ఈ రోజు ఇక్కడ టెస్ట్ చేయించుకొని పోయిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఉచితంగా వైద్యం చేస్తూ వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలని అందజేస్తామని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బిలో పావర్టీ లైన్ లో ఉన్నారు, వాళ్ళందరికీ ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మేము సదా అందరినీ కూడా మేము కంగ్రాచులేషన్స్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము డాక్టర్లందరికీ. అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాలి అని చెప్పేసి అనుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినటువంటి అగ్గారపు శ్రీనివాసులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అన్న కోరిక మేరకు భవిష్యత్తులో ఇక్కడే కాకుండా అన్ని రకాలైనటువంటి బీసీ ప్రాంతాలలో, చేనేతలు ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ మెగా క్యాంపులు నిర్వహించాలని ఆయన కోరిక. ఆ కోరికకు మేము సర్వదా ఆయనకి సాయశక్తిలా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మేము ఉపయోగపడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.